మరో 4 రోజులు సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్కు షెడ్యూల్ విడుదల చేసి నోటిఫికేషన్ ప్రకటించడానికి సమయం. అందరూ ఊహించినట్లే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖరారైంది. సీట్ల పంపకం కూడా ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది. అయితే ఎంపీగా పోటీ చేసే స్థానాలపైనే కొంత స్తబ్దత ఉంది. అది కూడా తొలగిపోయే అవకాశం ఉంది. రేపు లేదా ఎల్లుండిలో క్లియర్ అయిపోద్ది. అయితే అందరూ ఊహించిందే. అందరికన్నా ముందు జగన్ ఊహించాడు. వాస్తవంగా అయితే వైసీపీ పార్టీలో జగన్ ఊహించాడు. దానికి అనుగుణంగానే సిద్ధం సభల్లో కార్యకర్తలకు కూడా సమాయత్తం చేశాడు. ఈరోజు జరిగిన సిద్ధం సభలో కూడా అదే విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. ఆ పార్టీ నాయకులు కూడా భవిష్యత్తులో సింహం సింగిల్గా వస్తుంది, పందులే గుంపుగా వస్తాయి అనే అంశాన్ని పార్టీలో వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా అవకాశం దొరికిన ప్రతిసారి స్పష్టం చేస్తూ వచ్చారు. కార్యకర్తలను ఆ విధంగా సంసిద్ధత చేస్తూ వచ్చారు. అయితే ఈ మధ్య కాలంలో బీజేపీతో పొత్తు కోసం పవన్ కళ్యాణ్ ఒక కీలకమైన వ్యాఖ్య కూడా చేశాడు. బీజేపీని, టీడీపీని కలపడానికి ఎన్నో అవమానాలు, ఎన్నో చేదరింపులు, ఎన్నో త్యాగాలకు సిద్ధమయ్యి బీజేపీ అగ్రనాయకులతో చేవాట్లు కూడా తిన్నాను అని చెప్పుకొని టీడీపీని తీసుకెళ్ళి బీజేపీ చెంతం చేర్చి విజయం సాధించి పొత్తుని కూటమిగా ఏర్పడడానికి సంసిద్ధత వ్యక్తం చేయడంలో చాలా హ్యాపీ అయ్యారు. అయితే ఈ కూటమి వల్ల వైసీపీకి ఎటువంటి నష్టం జరుగుతుంది, లాభం జరుగుతుంది అన్నదే ఈ విశ్లేషణ. అన్నయ్య, అసలుకి ఈ పొత్తు కలకాలం నిలుస్తుందా అన్నదాన్ని మనం తెల్లవసరం లేదు. ఎందుకంటే ఎన్నికల తర్వాత నిలుస్తుందా ఉంటుందా అది గెలుపు వాటముల మీద ప్రభావం చూపిస్తుంది. అది గెలుపు వాటం తర్వాత అది తెలుస్తుంది. అయితే ఈ పొత్తు వైసీపీకి లాభమా, టీడీపీ, జనసేన, బీజేపీకి నష్టం జరుగుతుందా అనేది మన ప్రేక్షకులకు తెలియజేయాలి. మీరు తెలియజేస్తారు. అంటే ప్రధానంగా రాష్ట్రంలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన పొత్తు అధికారాన్ని పంచుకోవడానికి ఏ మేరకు అక్కడికి వస్తుందో పక్కన పెడితే, చంద్రబాబు నాయుడు బలాన్ని, ఆయన సామాజిక వర్గ స్థాయిని పెంచే విధంగా మాత్రం ఈ పొత్తు ఖచ్చితంగా మారింది. పొత్తు చంద్రబాబుతో అనగానే బీజేపీ నేతలు ఒప్పుకోలేదు. వాళ్ళ కాళ్ళు పట్టుకొని బతిమాలేను అని పాపం పవన్ కళ్యాణ్ గారు పదే పదే వాళ్ళ అంతర్గత సమావేశాల్లో చెప్పారు. నేరుగా కూడా ఎక్కడ కావలసి వచ్చినప్పుడు ప్రతిసారి చెప్పారు. ఇంత కష్టపడి ఆయన సాధించింది ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి చెంది ఆయన పార్టీ సైకిల్ గుర్తు మీద టికెట్ తెచ్చుకోలేని డబ్బున్న నేతలందరికీ బీజేపీ గొడుగు కింద మళ్ళీ ఎంపీలుగా పంపడానికి ఆయన కాలు పట్టుకున్నారు తప్ప ఈ రాష్ట్రంలో అధికార బదలాయింపుకు కానీ, ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదాకు కానీ, విశాఖ ఉక్కు పరిరక్షణకు కానీ, విభజన హామీల అమలుకు కానీ ఆయన బీజేపీ కాలు పట్టుకొని ఉంటే ఎంతో పెద్ద నాయకుడు అయి ఉండేవాడు. కేవలం చంద్రబాబు గారి కోసం ఒక ఆంధ్రుడు ఎవరి ముందు తల వంచని పవన్ కళ్యాణ్ అని చెప్పుకునే ఈ పవర్ స్టార్, సముద్రం ఒకడికి చిత్తవలడం ఎరగదు, కొండ ఒకటి ముందు మోకరిల్లదు, నిండా నేను పిడికిడి బట్టే కావచ్చు, నిలబడితే నాకు ఈ దేశం జెండాకున్నంత పొగరుంది అని ఎప్పటికప్పుడు గుంటూరు శేషేంద్ర శర్మ గారి డైలాగులు చెప్పే పవన్ కళ్యాణ్ బీజేపీ నేతల కాళ్ళు ఎందుకు పట్టుకున్నారు? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం కోల్పోతే ప్రత్యేక హోదా వస్తాడా? జగన్మోహన్ రెడ్డి గద్దె దిగిపోతే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అవుతుందా? జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోతే విభజన హామీలు అమలవుతాయా? దీని మీద క్లారిటీ ఇవ్వకుండా కేవలం బీజేపీని, టీడీపీని కలపడం కోసం ఆయన పడిన పోట్లు చూస్తే ఆయన సొంత సామాజిక వర్గం నేతలు ఈరోజు నవ్వుకుంటున్నారు. ఈరోజు బీజేపీకి ఇస్తామన్న 6 ఎంపీ సీట్లు చూస్తే రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో మినహా మిగిలిన చోట్ల
చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన, గతంలో ఆయన బినామీలుగా పేరు పొందిన, రాజ్యసభ సభ్యులుగా పనిచేసిన అనేక మంది నాయకులు ఇప్పుడు అకామిడేట్ అవుతున్నారు. ఈ మాత్రం దానికి పవన్ కళ్యాణ్ గారు కాలు పట్టుకోవడం ఎందుకో నాకు అర్థం కాలేదు. కొత్తగా తెలుగుదేశం సానుభూతి పరులే మెయింటైన్ చేస్తున్న ట్విట్టర్ అఫీషియల్ ఖాతాల్లో కొత్తపల్లి గీత అరకు అది రిజర్వ్ కాబట్టి ఆయనకి ఇస్తారేమో, అనకాపల్లికి సీఎం రమేష్ గారిని తెస్తున్నారట. రాజమండ్రి నుంచి బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి, ఈమె ఏ కమ్యూనిటీలో చెప్పనక్కర్లేదు. రాజంపేట మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పనవసరం లేదు. హిందూపూర్ లో సత్యకుమార్ లేదా మన హైదరాబాద్ నుంచి పరిపూర్ణానంద స్వామి. ఇక ఏమి అడుగుతున్నారు, అది సుజనా చౌదరి లేదా తపనా చౌదరి, ఎవరైనా ఒకటే, ఆనా చౌదరి, ఎవరైనా ఒకటే. ఇందులో ఎంతమంది? కొత్తపల్లి గీత తీసేస్తే, కిరణ్ కుమార్ రెడ్డి తీసేస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా చౌదరిలే. హిందూపూర్ సత్యకుమార్, పరిపూర్ణానంద వీళ్ళిద్దరిలో ఎవరికి ఇస్తే చూస్తే దాన్ని బట్టి ఎవరికి వచ్చిందనే చెప్పచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న మీకు అంత ఇబ్బంది పెడుతున్న అంశం, ఈ అంటే వాటర్లు డివిజన్ కాకుండా మనం పొత్తు పెట్టుకుంటున్నాం అన్న వ్యక్తి ఈ రోజు ఏంటి చెప్తున్నారంటే, ఈ రాష్ట్ర అభివృద్ధి, ఈ దేశ అభివృద్ధి కోసమని బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని టీడీపీ జనసేన ఇద్దరు చెప్తున్నారు. ఇందులో ఆంతర్యం ఏంటి? అదే బీజేపీ ఎన్డీఏలో చేరమని పిలిచింది అని చంద్రబాబు గారి పత్రికలు చెప్పాయి. మాలోకి మీరు రండి అని చంద్రబాబు గారిని బీజేపీ పిలిస్తేనే ఎన్నాళ్ళు పడితే, నిజంగా మీరు మాతో కలిసి రండి అని చంద్రబాబు గారు గారిని బతిమాలితే ఈ ఎన్నికలు అయిపోయే వరకు వీళ్ళకి అపాయింట్మెంట్ దొరుకుండేది కాదేమో. కాబట్టి ఈయన అభివృద్ధి కాదు, సంక్షేమం కాదు, ప్రజల బాగోగులు కాదు, అన్నిటికీ మించి జగన్మోహన్ రెడ్డి దించడం ఒక్కటే ఎజెండాగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని జనానికి అర్థమైపోయింది. దించడం అంటే అతను అధికారంలోకి రావడం అంతే. మొన్న జెండా కార్యక్రమంలో కూడా జెండా సభ పవన్ కళ్యాణ్ గారి బాడీ లాంగ్వేజ్, గుర్తు పెట్టుకో జగన్, నిన్ను దించకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు అని ఆవేశంగా ఊగిపోతున్న విషయం జనం క్లియర్గా చూశారు. వీళ్ళు ఏం చేస్తాం, మేము వస్తే ఏం చేయగలం అనేది చెప్పకుండా జగన్ దించడమే ఇంతవరకు ఎన్నికల క్యాంపెయిన్గా పొత్తుల లక్ష్యంగా నడుస్తుంది. అది ఖచ్చితంగా జగన్ వ్యతిరేక ఓటును పోలరైజ్ అవడానికి కేవలం జనసేన టీడీపీ నాయకులే కారణమవుతున్నారు. మేము అసెంబ్లీలో అడుగు పెడతాను అన్న వ్యక్తి, అసెంబ్లీ కాదు పార్లమెంట్ పై వైపు నడుస్తున్న వ్యక్తి, ఇప్పుడు అసెంబ్లీలో అడుగు పెడతాను అని చెప్పి పార్లమెంట్లో అడుగు పెట్టడానికి గల కారణం ఏంటి? మీకు చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా పక్కలో బెల్లం పెట్టుకోను, ఒకే ఊరిలో 2 కత్తులు పెట్టుకొని ఆయన ప్రయాణం చేయరు. ఎన్టీఆర్ గారిని పరివిచ్యుతం చేసినప్పుడు డిప్యూటీ సీఎంగా ఆయన పోటీలుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కొనసాగుతారని ఆయన ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చి 4 రోజులు తిప్పారు. ఆ తర్వాత ఆయన ఈయన మొన్న వాళ్ళ కుటుంబంలో చావు దగ్గర మినహా ఎక్కడా మాట్లాడుకోలేదు. ఈయన మీద ఆయన పుస్తకం కూడా రాశారు. ఇక పవన్ కళ్యాణ్ని అసెంబ్లీకి రప్పించుకుని ఆయన చరిష్మా ముందు అసెంబ్లీ నడపడం, ఈయన రాష్ట్రంలో పాలన సాగించడం చాలా కష్టమైన పని. కాబట్టి ఖచ్చితంగా ఆయన కేంద్ర మంత్రి ఇస్తారని, కేంద్రంలో ఉంటే ఆయన రాష్ట్రంలో ఈయన కలిపి మొత్తం దేశంలో చక్రం తెప్పొచ్చని ఒక భ్రమలో పవన్ కళ్యాణ్ గారి నుంచి ఖచ్చితంగా ఎంపీకి పంపిస్తారు. ఆయన గెలుస్తారా, ఓడతారా, ఆయన కేంద్ర మంత్రి ఇస్తారా, ఇవన్నీ తెలియదు. అందుకే ఎన్నికల తర్వాత అది స్పష్టమవుతుందండి. అయితే ఇప్పుడు వాటర్ల బదలాయింపు, బీజేపీ నుండి టీడీపీ, టీడీపీ నుండి జనసేన, జనసేన నుండి టీడీపీ, టీడీపీ నుండి బీజేపీ, ఇది సాధ్యం అవుతుందా మన రాష్ట్రంలో? ఇప్పుడు ఈ పొత్తులు, వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు, వీళ్ళు ప్రకటనలు వీళ్ళు స్పష్టంగా జగన్ని దించేయాలనే విషయమే తప్ప, మేము వస్తే ఈ రాష్ట్రానికి ఇది చేస్తాం, ఇది బీజేపీతో కలిసాం కాబట్టి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పడం కానీ అక్కడ లేదు. ఇలాంటి సమయంలో ఆ కార్యకర్తలు ఎవరైనా పోలరైజ్ అవుతాయి, ఓటింగ్ పోలరైజ్ అవుతుందా?
టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేసిన ప్రతిసారి బీజేపీ ఓటు 100% టీడీపీకి పోలరైజ్ అయింది, కానీ ఎక్కడా కూడా టీడీపీ ఓటు పూర్తి శాతం బీజేపీకి పోలరైజ్ కాలేదు. మీకు గడిచిన ఎన్నికల గణాంకాలు అన్నీ తీసుకుంటే మీకు టీడీపీ ఓటు బీజేపీకి వెళ్ళిన రేషియో చాలా తక్కువ, పొత్తుల్లో ఇచ్చిన సీట్లలో గెలిచినవి బీజేపీ తక్కువ. సో ఈసారి కూడా అదే జరుగుద్ది. ఈ ఈ పొత్తుల్లో ముందు కొన్ని ప్రకటనలు బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ కానీ వ్యక్తిగతంగా అంటే ఆ పార్టీ అధిష్టానంతో సంబంధం లేకుండా అన్న స్థానిక నాయకత్వాలు చేసుకున్న ఆ ప్రకటనలు ఆ విమర్శలు ఇప్పుడు అవి జీర్ణించుకోగలరా వీళ్ళంతా ఇప్పుడు పొత్తుల్లో వచ్చిన తర్వాతను? అంటే స్వయంగా చంద్రబాబు గారే అన్ని మర్చిపోయారు. చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకున్న బీజేపీ కూడా అన్ని మర్చిపోయింది. మీకు అమిత్ షా పలాస మీటింగ్ వచ్చినప్పుడు అన్న మాటలు ఈ రోజుకి ట్రెండింగ్ లో ఉన్నాయి. ట్రెండింగ్ లేటి ఎమ్మెల్యే గౌత్ శివాజీ రోడ్డుపై కూర్చొని చెప్పులు వేయించారు ఆ రోజు మన పలాస. ఆ సందర్భంగా ఆయన హర్ట్ అవుతూ కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు చంద్రబాబు కోసం. జీవితంలో ఏ రోజు మేము చంద్రబాబు నమ్మము అని. అదే అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆయనతో మాట్లాడిన తర్వాత నడ్డా గారితో మాట్లాడారు. ఈ రోజు ఆదివారం బహుశా బీజేపీ కేంద్ర కమిటీతో మాట్లాడిన తర్వాత ఎవరికి సీట్లు ఇవ్వాలనే దాని మీద ఒక అవగాహనకు వచ్చి మీకు మంగళవారం నాటికి బీజేపీ అభ్యర్థులు ఎవరైనా ప్రకటన విడుదలైపోతుంది. అవి అభ్యర్థులు ప్రకటించిన తర్వాతను సీట్లు పంపకాలు జరిగిన తర్వాతను రెండో విడత జాబితా టీడీపీ శ్రేణులకు సంబంధించి విడుదలవుతుంది. టీడీపీకి క్షేత్రస్థాయిలో అందరూ ఇన్ఛార్జీలు ఉన్నారు కాబట్టి బలంగా ఉన్నారా బలహీనంగా ఉన్నారా పక్కన పెడితే ఉన్నారు కాబట్టి వాళ్ళ టికెట్లు తెచ్చుకోవడంలో పెద్ద సమస్య ఉండదు. ఇది ఈరోజు బీజేపీ జనసేన టీడీపీ పొత్తులకు సంబంధించిన విశ్లేషణ.